హలో పీపుల్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే మొన్న హంపి పార్ట్ 1 వీడియోకి కంటిన్యూషనే హంపి పార్ట్ 2. రథము సప్తస్వరాలు. సో లోపల వెళ్ళకి ఇది ఎంత ఎంట్రెన్స్ గేటు. ఇది వచ్చేసి భీమస్ గేట్ అంటారు. అది కాదు, అది వేరే చోట్ల ఉంటుంది. అది ఆంధ్ర సైడ్ ఉంటుంది. ఏకశిల రథము సప్తస్వరాలు సౌండ్ వస్తుంది కదా, అది ఇక్కడ. ఓకే, అంటే కొత్త వ్యాపారంలో వెనకాల చిత్రం ఉన్నాయి కదా రథంలో. ఇప్పుడు మేము విఠల టెంపుల్ ఎంట్రన్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది. బై వాక్ కూడా వెళ్ళొచ్చు, బ్యాటరీ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాటరీ వెహికల్స్ కావాలి అంటే పర్ హెడ్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. చక్కగా లోపల కూర్చొని మనం అన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు. గైడ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నారు. మేమైతే గైడ్ని ఎవరిని తీసుకోలేదు, ఎందుకంటే డాడీ చాలా వరకు చెప్తున్నారు అని. బై వాక్ వెళ్తే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చూడొచ్చు. కాకపోతే మేము ప్రజ్ఞాన్తో ఉన్నాం కదా, చిన్న బాబుతో ఇంత దూరం అంటే కష్టం కదా అని చెప్పి అయితే వెహికల్ బుక్ చేసుకున్నాం. బ్యాటరీ వెహికల్ కూడా ఓన్లీ సపరేట్ ఫర్ ఫ్యామిలీ అనేమి ఉండదు. వెహికల్ ఫిల్ అవ్వగానే స్టార్ట్ అయిపోతుంది. గేట్ స్టార్టింగ్ నుండి చూస్తే ఏవో ఒక కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. మేమైతే ఇదంతా రూట్ ఉంటుంది, ఓన్లీ ఎండింగ్లో టెంపుల్ ఉంటుంది అని అనుకున్నాము. కానీ వెళ్తూ ఉంటే చాలా డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే కనిపించాయి. మధ్యలో అయితే కొన్ని మండపాలు, అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ కూడా గైడే, ఆయన కూడా చెప్తూ ఉన్నాడు అవన్నీ. ఈ మండపంకి కొంచెం దూరంగా కానీ వెళ్తే విఠల బజార్ అని ఉంటుందంట. ఆ విఠల బజార్ చూస్తే ఎంత బాగుందో, అసలు ఎంతమంది వచ్చినా కూడా సరిపోయే అంత పెద్దగా ఉంది. ప్లస్ అన్నీ కూడా స్టోన్స్ లైన్గా ఉన్నాయి, అంటే వచ్చే వాళ్ళు కూడా ఇలా క్యూలో రావాలన్నట్టుగా కన్స్ట్రక్ట్ చేశారు అని అనిపించింది. మధ్యలో స్టాల్స్ పెట్టినట్టుగా చాలా బాగా అనిపించింది అది చూడంగానే. కాకపోతే మాకు మధ్యలో దిగి అటు సైడ్ వెళ్ళి చూసే ఛాన్స్ లేదు, ఎందుకంటే మేము వెహికల్లో ఉన్నాం కదా, సో దూరం నుండే చూసాము. కానీ ఇక్కడ నుండి చూస్తేనే ఇది ఇంత బాగుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుందని అనిపించింది. ఇంతకుముందు మా డాడీ వాళ్ళు వచ్చినప్పుడు అయితే ఇదంతా నడుచుకుంటూ వచ్చారు, ప్రతిదీ కూడా చూశారు. అండ్ వాళ్ళ ఫొటోస్ చూసినప్పుడు కూడా కొన్ని అయితే మేము గుర్తుపట్టాము, ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు కదా మీరు, ఇక్కడ ఫొటోస్ తీసుకున్నారు కదా మీరు అని అనుకున్నాం. అలా డాడీ కూడా చాలా మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నారు. 1 డే మొత్తం పట్టిందంట వాళ్ళకి ఇదంతా నడవడానికి. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ ప్లేస్కి వచ్చాను అని అనుకున్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మమ్మీని తీసుకొని వద్దాము అని అనుకున్నారంట. ఫైనల్లీ ప్రజ్ఞాన్తో వచ్చాము. విఠల బజార్ కంప్లీట్ అవ్వంగానే దాని కంటిన్యూషన్గా విఠల టెంపుల్ అయితే ఉంటుంది. ప్రజ్ఞాన్ దా దా విఠల టెంపుల్కి వెళ్ళడానికి అయితే మనకి ఎంట్రీ ఫ్రీ ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు మేము లోటస్ మహల్ దగ్గర తీసుకున్నాం కాబట్టి ఇక్కడైతే అదే టికెట్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఈ విఠల టెంపుల్లో ఏవేవైతే విగ్రహాలు ఉంటాయో అవన్నీ లైన్గా ఇచ్చారు. అండ్ ఆ టెంపుల్ స్టోరీ కూడా క్లియర్గా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎవరైనా లోటస్ మహల్ దగ్గర టికెట్ తీసుకోకపోతే ఇక్కడ తీసుకోవచ్చు. కాకపోతే ఈ టికెట్ అనేది 1 డేకే ఉంటుంది, మళ్ళీ సెకండ్ డే వస్తే మళ్ళీ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మేమైతే 1 డేలోనే కవర్ చేసాం కాబట్టి ఒక టికెట్ సరిపోయింది. ఇదైతే ఎంట్రీ. లోపలికి ఎంటర్ అవ్వంగానే అయితే చాలా బాగా అనిపించింది అవన్నీ చూస్తూ ఉంటే. కాకపోతే ఇక్కడికి మేమైతే 50 రూపీస్ నోట్ మీద ఉన్న హంపి చారియట్ అయితే ఎక్కడుందా అని చూడడానికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక గుర్తొచ్చింది అసలు మన దగ్గర 50 రూపీస్ నోట్ ఉందా అని. ప్రణయ్ అయితే అదే వెతుకుతూ ఉంది ఎక్కడుంది అని. ఇంకా అలా మేము వెతుకుతూ ఉన్నాము. మా డాడీ ఇంకా ప్రజ్ఞాన్ అయితే ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. ఫైనల్లీ ద ప్లేస్కి అయితే మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు చూస్తూ ఉండిపోయాం, ఎంత బాగా అనిపించిందో. కాకపోతే కొంతవరకు అయితే బ్రేక్ చేసేసి ఉన్నారు, కానీ ఉన్న వరకు అయితే చాలా బాగా పెట్టారు, వాటిని అయితే టచ్ చేయడానికి లేదు.
సో, దూరం నుండే ఉండి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ అందరం కూడా ఆ 50 రూపీస్ నోట్ తీసైతే చూస్తూ ఉన్నారు సేమ్ ఉంది అని. ఇంకా యాజ్ యూజువల్‌గా మేము కూడా అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము. 50 రూపీస్ నోట్ పెట్టుకుంటూ అలా చూసుకుంటూ ఉన్నాము. డ్యాడీ చూసుకుంటూ ఉంటే ప్రజ్ఞాన్ కూడా అడుగుతూ ఉన్నాడు. ఏంటి తాత? ఏంటి తాత? అని. ఇంక ప్రజ్ఞాన్‌కి కూడా డ్యాడీ ఇచ్చి చూపిస్తూ ఉన్నారు. ఇదిగో ఈ 50 రూపీస్ నోట్ మీద ఉంది అని. ప్రజ్ఞాన్ అయితే ఆ నోట్ చూసుకుంటూ అది చూసాడు. ఏమనుకున్నాడో కరెక్ట్‌గా ఆ రథం దగ్గరికైతే వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళాక పడేస్తాడు అనుకున్నాం. కాకపోతే తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. 50 రూపీస్ నోట్ మీదైతే ఈ సైడ్ యాంగిలే ఉంటుంది. దీని ఫ్రంట్ యాంగిల్ కూడా ఉంది. అదైతే ఇంకా బావుంది. లోపలైతే ఒక గాడ్ కూడా ఉన్నారు. ఎంట్రన్స్‌లో అయితే 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అండ్ యాజ్ యూజువల్‌గా 2 ఎలిఫెంట్స్‌ని కూడా బ్రేక్ చేసేశారు. ఎక్కడ కూడా ఎలిఫెంట్స్‌ని కంప్లీట్‌గా ఉంచలేదు. అవైతే బ్రేక్ అయిపోయే ఉన్నాయి. ఈ రథంకి పక్కనే మనకి మ్యూజికల్ పిల్లర్స్ అయితే ఉంటాయి. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్. కాకపోతే ఇక్కడ మనకి డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే రిస్ట్రిక్షన్ చేసేశారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే మనం ఆ మ్యూజికల్ పిల్లర్స్‌ని టచ్ చేయొచ్చంట. అండ్ అక్కడ కొడుతూ ఉంటే సౌండ్స్ కూడా వినిపించేవంట. కాకపోతే ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెట్టారు. ఆ క్యూఆర్ కోడ్‌కి స్కాన్ చేస్తే మనకి మ్యూజిక్ వస్తుంది. మా డ్యాడీ అయితే ఆ పిల్లర్ దగ్గరికెళ్ళి స్కాన్ చేశారు. సో, ఈ పిల్లర్‌కి ఏ మ్యూజిక్ వస్తుందో మీరు వినొచ్చు. ఆ పిల్లర్ దగ్గర మ్యూజిక్ వినిన తర్వాత అయితే చాలా అనిపిచ్చింది. నిజంగా ఈ పిల్లర్ నుంచి ఇలాగే వస్తదా అని అడిగాము. మా డ్యాడీ అయితే చెప్పారు నిజంగానే అలాగే వస్తుంది. అప్పుడు బాగా కొట్టి మేమైతే ఇయర్స్ పెట్టేవాళ్ళం దగ్గరికి చాలా క్లియర్‌గా వినిపిచ్చేది అని చెప్పారు. అయ్యో! అనిపిచ్చింది మాకైతే. ఇప్పుడు కూడా ఎలో చేసుండుంటే బావున్ను అని. ఇంక డ్యాడీ ఆ విషయం చెప్పంగానే ప్రజ్ఞాన్ ఎక్కేస్తున్నాడు. నేను వింటా అని. అలా కాదు ప్రజ్ఞాన్, ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మ్యూజిక్ వస్తది ఇప్పుడు విను అని చూపిచ్చారు. అలా ప్రతి పిల్లర్ దగ్గర కూడా క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. అండ్ అవి స్కాన్ చేస్తే అయితే మ్యూజిక్ వచ్చింది. కానీ ఎంతైనా మనం ఇయర్ పెట్టి విని ఫీల్ అయ్యేది వేరు కదా! అదైతే మనం మిస్ అయ్యాము అని అనిపిచ్చింది. పిల్లర్స్ అన్నీ చూసేసిన తర్వాత ఇంకా వేరే మండపాలు కూడా ఉన్నాయి. అవి కూడా డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. సో, అవన్నీ చూసేసి ఇంక మనం రిటర్న్ అయిపోదాము అని అనుకున్నాము. హంపి మొత్తం కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్‌లో ఉంది. ఏది సిమిలర్‌గా లేదు. అన్నీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. ఇక్కడైతే మెయిన్ పిల్లర్స్ అయితే నాకు నచ్చాయి. చాలా డీటెయిల్డింగ్‌గా చాలా అంటే చాలా బావున్నాయి. రిటర్న్ అవ్వడానికైతే వేరే రూట్ ఉంది. ఎటు సైడ్ నుండి ఎంట్రీ అయ్యామో అటు సైడ్ నుండి ఎగ్జిట్ కాదు. సో, వేరే రూట్ నుండి ఎగ్జిట్ ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఓన్లీ విఠల టెంపుల్ ఎంట్రీ వరకే యూజ్ చేస్తారంట బ్యాటరీ వెహికల్. కొన్నిసార్లు అయితే అప్ అండ్ డౌన్ కూడా తీసుకోవచ్చు. మేమైతే అప్ అండ్ డౌన్ తీసుకున్నాం టికెట్. అందుకే సేమ్ బ్యాటరీ వెహికల్‌లో అయితే రిటర్న్ అవుతూ ఉన్నాము. చాలా బావుంది. అసలైతే ఒక మెమరబుల్ ట్రిప్ అనిపిచ్చింది ఈ హంపి టూర్ అయితే. అదే ఇంకా మా డ్యాడీని అడుగుతూ ఉన్నాను. ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? లాట్ ఆఫ్ అవునా? ఈ వెహికల్స్ లేవు అంతా బై వాక్ ఆ. అది కా రెస్ట్రిక్షన్స్ లేవు మీరప్పుడు సౌండ్ వినేవాళ్ళా? చాలా ఫ్రీగా వెళ్ళిపోయారు ఎక్కడైనా నో రెస్ట్రిక్షన్స్ అంతేనా? ఇంకేం చేంజెస్ లేవా? అప్పుడు టూరిస్ట్ చాలా ఎక్కువ మంది చాలా ఎక్కువ మ్మ్హ. అదంతా కనిపించింది అక్కడి నుంచి రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ మాకు హనీబీ ఫార్మింగ్ బాక్సెస్ అయితే కనిపించాయి. చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. ఎప్పుడు వీటి గురించి వినడమే గానీ దగ్గర నుండి ఎప్పుడూ చూడలేదు. మా మమ్మీ వాళ్ళు చిన్నగున్నప్పుడు వాళ్ళ ఊర్లో అయితే ఇలా హనీబీ ఫార్మింగ్ చేసేవాళ్ళంట. అప్పుడు మా మమ్మీ చెప్తూ ఉంటే వినేవాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ టైం దగ్గరకొచ్చి చూస్తూ ఉన్నాము. ఇవి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. కింద పెట్టొద్దు ఇంక మేము షాపింగ్‌కైతే వచ్చాము. ఇక్కడ చాలా డిఫరెంట్‌గా అనిపించింది. చాలా వరకు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఇంకా ఈ చైన్స్, హ్యాండ్ బ్యాగ్స్ అవైతే చాలా ఎక్కువ ఉన్నాయి. డిఫరెంట్ కలెక్షన్ బాగుండింది షాపింగ్‌కి మాత్రం. ఈ స్టోన్ ఎలిఫెంట్స్ వాటర్‌లో ఏస్తే కలర్ చేంజ్ అవుతాయంట. ఇంక ఇక్కడ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే చాలా డిఫరెంట్‌గా అనిపించాయి. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుండింది. అసలు స్టోన్ నుండి వస్తున్నాయా అని అనుకున్నాం.
నిన్న ఎత్తుకోద్దా మరి ఎత్తుకొద్దన్నావు. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము రిటర్న్ అయితే అయిపోతున్నాం. సేమ్ మేము ఏదైతే ఆటో మాట్లాడుకున్నామో ఆ ఆటోలోనే. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే విరూపాక్ష టెంపుల్కే వెళ్తున్నాము. ప్రజ్ఞాన్ అయితే ఆటోలో సైడ్కి కూర్చుంటా అని అల్లరి చేశాడు. అందుకే మా మమ్మీ ప్రజ్ఞాన్ హ్యాండ్ అయితే పట్టుకొని కూర్చోబెట్టారు. ఎప్పుడు కూడా వాడు అలా సైడ్కి కూర్చోడు కదా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇక్కడ నేను ఉన్నాను అని. ఆటో అయినా కూడా చాలా స్లోగానే వెళ్తూ ఉన్నారు. అప్పటి వరకు ప్రజ్ఞాన్ అంత అబ్జర్వ్ చేయలేదు. ఇంకెప్పుడైతే చూశాడో నేను వీడియో తీస్తున్నా అని ఇంకా మెల్లగా ముందుకైతే వచ్చేసాడు. ఇంకా మాకైతే భయమేసింది. ఎందుకంటే ఇంకా మమ్మీకి కూడా పట్టుకోవడానికి అవ్వదు కదా అని చెప్పి వాడినైతే సెంటర్లో పెట్టేసుకున్నాము. అలా ఈ ప్రాసెస్లో మేము విరూపాక్ష టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. మేము టెంపుల్కి రీచ్ అయ్యే టైంకి అక్కడ రథం అయితే రెడీ చేస్తూ ఉన్నారు, పెయింటింగ్స్ వేస్తూ ఉన్నారు అండ్ పైన కూడా కొన్ని స్టిక్స్ అవి అయితే పెడుతూ ఉన్నారు. హాఫ్ వర్క్ అయింది, అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా బాగుంటుంది అని అనుకున్నాము. ఆ తర్వాత ఇంకా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. టెంపుల్లోకి మేము ఎంటర్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము కూడా అన్నీ తిరిగేసాము. సో బాగా టయర్డ్ అయితే అయిపోయాము. ఇంకా అన్నీ తిరిగాం కదా అని చెప్పి లెగ్స్ అయితే వాష్ చేసుకున్నాం టెంపుల్లోకి వెళ్తున్నాం కదా అని. ఆ పక్కనే మాకు ఒక వెల్ కనిపించింది. అందులో వాటర్ ఉంటాయా లేదా అని డౌట్ఫుల్గా వెళ్ళైతే చూసాము. లైట్గా వాటర్ కూడా ఉన్నాయి అందులో. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 6:30 AM టు ఆఫ్టర్నూన్ 1:15 PM. మళ్ళీ ఈవినింగ్ 3 PM టు 8 PM వరకు అయితే ఉంటుంది. ఎంటర్ అయిన తర్వాత ఒక మిరాకిల్ లాంటిదే జరిగింది మాకు. ఎందుకంటే ప్రణీత ఇంకా ప్రజ్ఞాన్ అయితే ఒక సైడ్కి నిల్చొని ఉన్నారు. సడన్గా అక్కడ నుంచి ఎలిఫెంట్ అయితే వస్తూ ఉంది. ఆ ఎలిఫెంట్ని ఇంకా వీళ్ళిద్దరు చూస్తూ ఉన్నారు. కానీ ఎలిఫెంట్ అయితే డైరెక్ట్గా అలా వచ్చి ప్రజ్ఞాన్ అయితే బ్లెస్ చేసింది. మేము షాక్ అయ్యాము. మనీ ఇస్తేనే కదా ఎలిఫెంట్ బ్లెస్ చేస్తుంది, కాకపోతే ఇక్కడ సడన్గా వచ్చి ప్రజ్ఞాన్ని బ్లెస్ చేసింది అనిపించింది. తర్వాత డాడీ అయితే మనీ ఇచ్చారు ఎలిఫెంట్కి. అప్పుడు ఎలిఫెంట్ డాడీకి, ప్రణీతకి, మమ్మీకి, ప్రజ్ఞాన్కి ఇంకా బావకి అందరికీ కూడా బ్లెస్ చేసింది. యాక్చువల్లీ ఈ ఎలిఫెంట్ నేమ్ అయితే లక్ష్మి అంట. తర్వాత మమ్మీ అన్నారు అందరూ బ్లెస్సింగ్స్ తీసుకున్నారు, నువ్వు కూడా వెళ్ళి తీసుకో అంటే ఇంకా నేను వెళ్ళాను. నాతో పాటు ప్రజ్ఞాన్ని కూడా రమ్మన్నా. మళ్ళీ ఇద్దరం కూడా కలిసి మనీ అయితే ఇస్తున్నాము. ఎలిఫెంట్ పక్కనే ఉన్న పర్సన్కి మనీ ఇస్తుంటే ఆయన తీసుకోలేదు. ఎలిఫెంటే మా మనీ తీసుకొని ఆయనకి ఇచ్చి నాకు ప్రజ్ఞాన్కి అయితే మళ్ళీ బ్లెస్ చేసింది. అలా మమ్మల్ని చూస్తూ ఉండింది. చాలా టెంపుల్స్లో ఎలిఫెంట్స్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. కాకపోతే ఈ ఎలిఫెంట్ ఎందుకో డిఫరెంట్గా అనిపించింది. ఎలిఫెంట్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ముందుకు వచ్చాము. అక్కడైతే 3 నందులు కనిపించాయి. ఎక్కడైనా ఒక నందే ఉంటుంది, కాకపోతే ఇక్కడ 3 నందులు ఉన్నాయి అని అనుకున్నాము. ఇంకా అలాగా టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. సో చాలా టైర్డ్ అయిపోయాం. అందుకే ఎంట్రీకి ఏదైనా స్పెషల్ టికెట్ ఉంటే అదే తీసుకుందాము అని అనుకున్నాం. ఆ టికెట్ అయితే డాడీ తీసుకున్నారు. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక మాకు రూట్ అయితే తెలియలేదు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇంకా రూట్ చూపించారు. బయటికి రాగానే అక్కడ టెంపుల్ హిస్టరీ బుక్స్ ఉంటే మా డాడీ తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మా డాడీకి బుక్ తీసుకునే అలవాటు ఉంది. సో ప్రతి ప్లేస్లో ఉన్న బుక్స్ అన్నీ తీసుకొని తర్వాత అవన్నీ కూడా చదువుతూ ఉంటాము. ఆ బుక్కే ప్రజ్ఞాన్ తీసి చూసుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకా మేము రిటర్న్ అయిపోదామని మా వెహికల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజ్ఞాన్ చేతిలో మజా ఉండింది. ఆ మజా అయితే మంకీ తీసుకొని ఎలా తాగుతుందో చూడండి. నా మజా మంకీ తీసేసుకుంది అని ప్రజ్ఞాన్ అయితే చూస్తూ ఉన్నాడు. ఇలా మా హంపి పార్ట్ 2 అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ Pragyan 23. Stay tuned to this channel.